హాయ్ అండి. మనలో ఎంతోమంది డాగ్ లవర్స్ ఉంటారు. చాలా బాగా చక్కగా పెంచుకుంటారు. మంచి మంచి రకరకాల ఒక చక్కటి జాతులు ఉన్న జాతుల్లో పుట్టిన కుక్కల్ని తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటారు. పామరేనియన్ అని, జర్మన్ షెపర్డ్ అని, లాబ్రడార్ అని, రకరకాలవి. అయితేనండి అట్లాంటి ఒక డాగ్, ఎందుకంటే డాగ్ని తెచ్చుకోవటమే కాదు, కుక్కని తెచ్చుకోవటమే కాదు, వాటిని ఇంట్లో పెట్టుకుంటారు. నిజంగా చాలా అసలు పువ్వుల్లాగా పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు అన్నమాట. పసిపిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారో అంత బాగా చూసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే అసలు అవి కుక్కలు, అవి జంతువులు అంటే ఎవరైనా పొరపాటుగా అవి జంతువులు కదండి అంటే వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు బాధపడతారు, చాలా బాధపడతారు, ప్రాణం విలవిల్లాడిపోతూ ఉంటుంది. నేను కూడా కుక్కల్ని పెంచుకున్నానండి, చాలా కుక్కల్ని పెంచుకున్నాను నా జీవితం ఇంతవరకు. నా లైఫ్ టైంలో ఒక 50 కుక్కలన్నా పెంచుకుని ఉంటానండి. అంటే ఒకేసారి కాదు, రకరకాల టైంలో రకరకాల ఒకటి పోయిన తర్వాత ఒకటి పోయిన తర్వాత ఇంకో 2 కుక్కలు తెచ్చుకోవటం, లేకపోతే ఇంకో పోయింది, అట్లాగనమాట, రకరకాలుగా అనమాట. అయితే నేను కుక్కలని చాలా బాగా ప్రేమించేదాన్ని. కాబట్టి ఏంటంటే నేను చెప్పే ఈ కథ, ఈ చిన్న ఇన్సిడెంట్ ఆ కుక్కలకి సంబంధించింది కాబట్టి, నన్ను ఆకర్షించింది కాబట్టి మీతో నేను పంచుకోవటానికి ఈ కుక్కని గురించి, ఈ కుక్కల ప్రియుడి గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక అతను ఉంటాడనమాట. ఆయన చాలా ఒక 19 ఇయర్స్ ఆల్మోస్ట్, అంటే 19 అంటే 17-18 ఇయర్స్గా పెంచుకున్నాడు ఆ కుక్కని పెంచుకుంటే ఏంటంటే అదేంటే జర్మన్ షెపర్డ్. అదే నేను థంబ్నెయిల్లో పెట్టింది అదేనండి. అయితే దానికి పాపం అది ముసలిదైపోయి పాపం దానికి ఒంట్లో బాగుండక ఆర్థరైటిస్ వస్తుందన్నమాట. ఆర్థరైటిస్ వస్తుంది అంటే డాక్టర్లు చెప్పడం ఎట్లా తెలుస్తుందంటే వెటర్నరీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెప్తారు. అయితే అందుకని ఏమైందంటే దానికి ఏంటి మరి, దానికి వైద్యం ఉందా, దానికి ఏమన్నా తగ్గుతుందా, మనం క్యూర్ చేయొచ్చా అంటే అది క్యూర్ చేయడానికి ఏం లేదు, కానీ దానికి రిలీఫ్ చల్లటి నీళ్ళల్లో పడుకుంటే దాని రిలీఫ్గా ఉంటుంది, దానికి రిలీఫ్ వస్తుంది అంటే పాపం అంతకుముందు ఎప్పుడు కూడా నిద్ర కూడా పోలేకపోయేదనమాట. అయితే అతను ఒక చక్కటి ఆలోచిస్తాడు. చల్లటి నీళ్లు ఉండే చోట, ఒక నది చోటకి తీసుకెళ్ళిపోయి దాన్ని ప్రతిరోజు కూడాను దాన్ని అట్లాగూ ఎత్తుకుని, అంటే అప్పటికే ముసలి కుక్కలు 10 ఏళ్ళు అయిన తర్వాత ముసలివి అయిపోతాయండి. అయితే ఈ కుక్క 18 ఏళ్ళ కుక్క అనమాట అది. అయితే జబ్బుతో బాధపడిపోతున్నది, అసలు నిలవలేకపోతున్నది, నుంచోలేకపోతున్నది, కూర్చోలేకపోతుంది. అట్లాంటి ఆ కుక్కని ఎత్తుకుని తీసుకుపోయాడు, నదిలోకి తీసుకుపోయి దాన్ని అట్లాగూ ఇలా పట్టుకుని దాన్ని ఇట్లాగూ అతను కూడా కదలకుండా చాలా జాగ్రత్తగా పసిపిల్లల్ని పట్టుకుని ఆ కుక్కని ఆ నదిలో అట్లాగూ ముంచుతాడనమాట. ముంచి దాని మొహం మాత్రం తన మొహం దగ్గర ఇక్కడ పెట్టేసేసి మిగిలిన దాని బాడీ అంతా, శరీరం అంతా కూడాను ఆ చల్లటి నదీ జలాల్లో మునిగేలాగా అట్లా ఉంటే అది పడుకుని నిద్రపోతూ ఉంటుందన్నమాట. అట్లా ప్రతిరోజు గంటల సేపు అతను ఆ కుక్కకి సేవ చేస్తూ ఉండేవాడు. ఆ కుక్క అట్లాగూ హాయిగా అక్కడ నదిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే నిద్రపోయేది. దానికి ఉన్న అలసట, దానికి ఏదైతే ఈ జబ్బు తాలూకు ఏదైతే అలసటగా ఉన్నదో, ఏదైతే మొత్తం అసలు దాని నొప్పులు అవి ఉన్నాయో అవన్నీ కూడాను వన్స్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, ఆ నదిలోకి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా హాయిగా పడుకోగలుగుతుందన్నమాట. అంతకుముందు ఎప్పుడు కూడాను పడుకోలేకపోయేది, ఎప్పుడు కూడా రాత్రి మగళ్ళు అట్టాకి కూర్చొని చాలా అవస్థపడుతూ ఉండేది. ద వాటర్ వాజ్ ఓన్లీ ద థింగ్ దట్ రివీల్డ్ హిమ్. సో ఎవ్రీ డే ఐ carried it to the lake. I stood there motionless. So he could sleep without pain. I could not heal him. నేను హీల్ చేయలేకపోయాను, అతనికి మొత్తం కంప్లీట్గా క్యూర్ చేయలేకపోయాను. కానీ ఏంటంటే బట్ ఐ కుడ్ ఆఫర్ హర్ దిస్, మై ప్రెజెన్స్, మై టెండర్నెస్, మై లవ్ అంటిల్ ద ఎండ్. కనీసం నేను క్యూర్ చేయలేకపోయినా కనీసం ఎట్లయినా చివరి దాకా దానికి నేను ఒక స్వాంతన చేకూర్చి దానికి ఒక కంఫర్ట్ ఎలా ఇవ్వాలనుకున్నాను. అందుకనే ఇచ్చాను. అట్లా ఉంటూ ఉండగానే అది చచ్చిపోతుందన్నమాట. అయితే ఇది నాకు ఈ ఇన్సిడెంట్ నాకు ఎందుకు బాధ కలిగిందంటే మనసులో, ఇట్లాగే నాకు ఒక కుక్క ఉండేదండి, బాగా పెద్ద కుక్క, జర్మన్ షెపర్డ్. అది కూడా ముసలిదైపోతుందన్నమాట. దానికి ఇట్లాగే జబ్బులు చేసినాయి అనమాట. చాలా రకరకాల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఏవో వచ్చినాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. అయితే
అది కంప్లీట్గా మొత్తం బెడ్ రిడన్ అయిపోయింది. దానికి ఒకసారి ఆపరేషన్ చేయించాను. ఆపరేషన్ చేయించినప్పుడు ఏంటంటే అది ఇట్లా అది కింద పడుకోలేకపోయేది, కూర్చోలేకపోయేది. అట్లా అని నేనైతే దాన్ని ఎప్పుడు బెడ్ మీద పడుకోబెట్టడం నాకు ఇష్టం లేదు. నేను ఎక్కడైతే పడుకున్నానో అక్కడ ఆ బెడ్ మీద పడుకోబెట్టడం నాకు ఇష్టం లేదు. అంటే నేను జంతువుల్ని మరీ ప్రేమిస్తాను కానివ్వండి, అంత నా బెడ్ మీద పడుకోబెట్టుకుని లేకపోతే సోఫాల మీద కూర్చోబెట్టుకుని అంత ప్రేమ ఉండదు నాకు. కానీ చాలా ఇష్టం నాకు కుక్కలంటే మాత్రం. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకునేదాన్ని. అయితేనండి దానికి పాపం ఆ ఎనస్థీషియా ఇచ్చాడు డాక్టరు, దానికి ఏదో సర్జరీ చేయాల్సి. అయితే అప్పుడు దాని మొహం ఆయన ఒకటే చెప్పాడు, మేడం గారు మీరేం చేస్తారంటే దానికి మత్తు ఉన్నది కాబట్టి అది కిందకి వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళి తల కొట్టేసుకుంటుంది నేల మీద, అందుకని మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఒక 3-4 గంటల సేపు దానికి మొత్తం స్పృహ వచ్చేలాగాని. అప్పుడు ఇంటికి తీసుకుపోయి నేను దాన్ని ఒళ్ళో తలబెట్టి దానికి పడుకోబెట్టారనమాట, కింద ఒక పక్కేసి అట్లా పడుకోబెట్టాను. తర్వాత సబ్సీక్వెంట్గా దానికి నేనేంటంటే మెర్సీ కిల్లింగ్ ఇప్పించాల్సి వచ్చిందనమాట. చాలా ఏడ్చాను. నేను ఎక్కువ ఏడ్చే మనిషిని కాదు, కానీ ఏంటంటే ఆ కుక్క పోయినప్పుడు మాత్రము అన్నం కూడా తినలేకపోయినంత ఏడ్చానండి. చాలా బాధపడ్డాను. అందుకని ఏంటంటే ఇదిగో ఈ కుక్క గురించి అతను పడ్డ బాధ, అతను పడ్డ యాతన, అసలు ఎంత కష్టపడ్డాడు ఆ కుక్క కోసమని, తన సుఖాలని ఎంత సాక్రిఫైస్ చేశాడు అనేది తలుచుకుంటే నాకు కొంచెం నా మనసుని పీకిందనమాట. మొత్తం నా మనసునంతా అటు లాక్కుపోయిందనమాట. ఏది లాక్కుపోయిందంటే నా జిమ్మి లాక్కుపోయింది. కాబట్టి ఇవాళ మీతో ఈ మాట మాట్లాడుతున్నాను, ఈ విషయం పంచుకుంటున్నాను. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.